దోస్తులు నా ఫ్రెండ్స్లు నేను నాటుకోడి చికెన్ చేస్తున్నా చూడండి. ఆయిల్ పోస్తున్నాండి. కావలసినంత జీలకర్ర మసాలాలు వేస్తున్నాండి. చూడండి. చెప్పు చూడండి. ఉల్లిపాయలు వేస్తున్నాండి. కావాల్సినంత తీసుకోవాలి. ఒకసారి టచ్ చేసి కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు మంచిగా వేసుకోవాలి. ఈ జర్ర మగ్గినాక మళ్ళా చికెన్ వేసుకోవాలండి. నాటి కోడి కూర అండి. నాటి కోడి కూర చేస్తున్నా. ఒకసారి మీరు చూడండి. కరివేపాకు పుదీనా కొత్తిమీర పోపులో వేస్తున్నా. జర టేస్ట్ మంచిగా ఉంటుందని పోపులో వేసుకోవాలి. కొంచెం మగ్గినాక చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాండి. కోడి చికెన్ వేసుకోవాలండి. ఒకసారి మంచిగా చేసుకొని తినండి. ఇంత బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. మనకు తగినంత వేసుకోవాలి. సరిపోను. కట్టెల పొయ్యి మీద ఉంటుందండి. గ్యాస్ మీద కాదు ఇది. కొంచెం అల్లం వేస్తానండి. ఇలా కలుపుకోవాలండి. అడుగు వంటకుంటా అప్పుడప్పుడు దీన్ని కలుపుకోవాలి. పెట్టుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి మంచిగా. మగ్గాలి. నాటి కోడి కూర ఎంత మగ్గి మంచిగా ఉడికిందనుకో మంచిగా టేస్ట్ ఉంటుంది. నాటి కోడి పులుసు అని ఎందుకంటారు? టేస్ట్ కొరకే అంటారండి. అందుకొరకే మంచిగా మగ్గాలి. టమాటా వేసుకునండి. టమాటా మగ్గాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు సరిపోను వేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా మగ్గినాక కారం వేసుకోవాలండి. జర మగ్గాలి. టమాటాలు ఇప్పుడు మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. సరిపోనంత మనకు ఎంత కావాల్సినంత అంత వేసుకోవాలండి. కారం వేసుకున్నాక కూడా కారం కొంచెం మగ్గినాక దాని తగ్గట్టు ఎసరు వేసుకోవాలి. కారం మగ్గినాక ఎసరు వేసుకొని మంచిగా గమ్ము ఉడకాలండి. ఒకసారి మగ్గాలండి మంచిగా. చూడండి ఒకసారి
ఇంకోట్ల మగ్గు మంచిగా వేసుకోవాలి. ఒకసారి కలుపుతుందండి. ఇక ఇప్పుడు ఎసరు తగినంత ఎసరు పోసుకోవాలండి. మనకు కావలసినంత పోసుకోవాలి. ఓకే, చాలు. ఇంతవరకు మంచిగా గమ్ముగా 2 మంటలు వేసుకోవాలి, దించుకోవాలండి. ఇక కొంచెం మగ్గినాక కొంచెం మసాలా వేసుకోవాలి, ఇక దించేసుకోవాలి. ఇగో ఈ ఎగ్గు అల్లే వెళ్ళే ఎగ్గు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా వేసుకొని కొంచెం మగ్గంగానే ఒక మంట దలగంగానే దించుకోండి. ఇక ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మసాలా వేస్తున్నా. చికెన్లో నాటుకోడి చికెన్లో ధనాల పొడి కొండి, ఒకసారి కొత్తిమీర మంచిగా మగ్గుతుంది. ఓకేనా? తినండి. సంక్రాంతి పండుగ నాడు మంచిగా తిందాని భోంచేద్దాం.